కర్నూలులోని చిన్న టేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతమంది దుర్మరణం పాలయ్యారో మనందరికీ తెలిసిందే. సుమారు 19 మంది ప్రయాణికులంతా కూడా సజీవ దహనమయ్యారు. కేవలం వారి యొక్క బూడిద మాత్రమే మిగిలింది. కానీ ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నాననే కదా మీ డౌట్. సో ఈ విధంగా బూడిద ఎవరిదైతే మిగిలిందో, ఈ అగ్నికి ఎవరైతే ఆహుతయ్యారో 19 మందికి సంబంధించి వారు ఏదైనా బంగారాన్ని ధరించారో లేదంటే వెండి ధరించి కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో అటువంటి వారంతా కూడా సజీవ దహనమైన నేపథ్యంలో, అగ్నికి ఆహుతైపోయిన నేపథ్యంలో వారి శరీరాలని కూడా కాలి బూడిదయ్యాయి. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ కాలిపోయిన బస్సును చూడొచ్చు. కానీ కొంతమంది దురాశతో ఏం చేస్తున్నారు అంటే, ఆ కాలిపోయిన బూడిదలో తమ బ్రతుకు తెరువు కోసం ఏదైనా లభిస్తుందేమోనంటూ కూడా వెతుకులాట ప్రారంభించారు. ఎస్, మీరు చూస్తున్నారు, మీరు వింటున్నది కూడా నిజమే. చాలా మంది కూడా ఆ జాతీయ రహదారి ఏదైతే ఉందో కర్నూలులో బస్సు ప్రమాదం జరిగిన చోటకి అక్కడికి చేరుకుని చాలా మంది కార్మికులు కానీ లేదంటే కూలీలు లేదంటే వారి బ్రతుకు తెరువు కోసం అవసరమైన వారు అక్కడికి చేరుకోవడం జరుగుతోంది. ఆ బూడిదనంతా కూడా వారు తీస్తున్నారు. ఏంటి బూడిదని తీసుకుంటున్నారు? చనిపోయిన ఆ మృతదేహాలకు సంబంధించిన బూడిదని వాళ్ళంతా కూడా చెక్ చేసుకుంటున్నారు. దాంట్లో ఏం దొరుకుతుందో అంటూ కూడా వెతుకుతున్నారు. ఆ బూడిదలో ఏం దొరుకుతుంది అనే కదా మీ డౌట్. సో ప్రయాణికులు ఎవరైతే నగలు కానీ లేదంటే ఏదో ఒకటి బంగారానికి సంబంధించి కూడా కొన్ని ఆర్నమెంట్స్ ధరిస్తూ ఉంటారు. సో వెండి కూడా ధరిస్తూ ఉంటారు. ఆ బస్సు ప్రమాదంలో అగ్ని ఏ విధంగా ప్రజ్వలిల్లిందో ఆ విధంగా బాడీస్ అన్ని కూడా కేవలం బూడిద మాత్రమే మిగిలింది. అంత భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఆర్నమెంట్స్ కూడా కాలిపోయి ఉంటాయి. సో అందుకో ఆ వెండి కానీ బంగారం కానీ కరిగిపోయినప్పుడు ఆ బూడిదలో మిగులుతుంది. కాబట్టి ఆ బూడిదనంతా కూడా వారు సంచుల్లో ఎత్తుకొని ఆ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు. మరి బూడిదని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇందులో ఏం దొరుకుతాయి వీళ్లకు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఎస్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అక్కడికి చాలా మంది ఆ ప్రజలు కానీ వారి బ్రతుకు పోరాటమైన అనుకోవచ్చు మనము. ఎందుకంటే ఈ బూడిదని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒకవైపు బ్రతుకు పోరాటం కొద్దీ వారు ఎంతో ఆవేదనతో మేము ఎప్పుడు బస్సులో నుంచి బయట పెడతామా, మా ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవాలి అంటూ కూడా వారు ఎంతో మనోవేదనతో వారి కుటుంబాల పరిస్థితి ఏంటి, రేపు మేము ఈ విధంగా చనిపోతే మా బిడ్డల పరిస్థితి ఏంటి, అటు తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ మేము లేకపోతే వారు ఏ విధంగా జీవిస్తారు. అదేవిధంగా కొంతమంది యూత్ కూడా చనిపోయారు అదే బస్సు ప్రమాదంలో. వారు ఎన్నో కలలు కనుంటారు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం. ఇంకా కొంతమంది ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నారు, మరికొంతమంది జాబ్ పర్పస్ వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది పండుగ జరుపుకొని తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సో ఈ విధంగా ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి, ఎవరి అంబిషన్స్ వారికి ఉన్నాయి, ఎవరి లక్ష్యాలు వారికి ఉన్నాయి, రేపు ఏం చేయాలి అనే ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారు. సో అటువంటి వారంతా కూడా బస్సుల్లో ప్రయాణిస్తూ వెళ్తున్న సిచ్యువేషను. అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 2:45 నుంచి 3 గంటల మధ్యలో ఈ కర్నూలు దగ్గరున్న చిన్న టేకూరు జాతీయ రహదారి పక్కన ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ వచ్చి ఢీకొనడం వల్ల ఈ కర్నూలులో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో వెంటనే మంటలంతా కూడా బస్సులు మొత్తం వ్యాపించాయి. లోపల సుమారు 39 మంది 40 మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తున్నారు, డ్రైవర్స్తో పాటు. సో మంటలు ఎప్పుడైతే చెలరేగాయో వారంతా కూడా బయటికి రాలేక, ఎందుకంటే స్లీపర్ బస్ కాబట్టి బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. అటు ఎగ్జిట్ డోర్స్ కూడా కాస్త లేట్గా ఓపెన్ అవ్వడంతో ఆ విధంగా ప్రాణ నష్టం అయితే ఎక్కువగా జరిగిపోయింది. మళ్ళీ అది కూడా అర్ధరాత్రి జరిగిన నేపథ్యంలో ఆ బస్సు ప్రమాదం అనేది ఎక్కువగా జరిగి సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి యొక్క డెడ్ బాడీస్ కూడా వారి యొక్క చివరి చూపు చూసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులకు దొరకకుండా పోయింది. వారు కేవలం బూడిదని తీసుకుని వెళ్ళి ఎముకలను తీసుకువెళ్ళి ఇది మా కుటుంబ సభ్యుడిది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సో అటువంటి బాధాకరమైన సిచ్యుయేషన్లో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వారి యొక్క బూడిదను వీళ్ళు ఎవరైతే అక్కడున్న జాతీయ రహదారి బస్సు ప్రమాద ఘటన దగ్గరికి వచ్చి రోడ్డు పైకి వచ్చి ఆ బూడిదను తీసుకుంటూ వారి యొక్క బతుకు తెరువు కోసం వారు అందులో బంగారం లభిస్తుందో లేకపోతే వెండి లభిస్తుందో అంటూ కూడా వారి యొక్క అత్యాశ అనుకోవచ్చు, లేదంటే ఆశ అనుకోవచ్చు, లేదంటే బతుకు పోరాటం అనుకోవచ్చు. సో ఎవరి వ్యూలో చూస్తే వారే రైట్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఆ ఘటనను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఆ బూడిదలో వారు వెతుకుతుంటున్నారు. బంగారం దొరికితే మాకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు, మేము బ్రతకడానికి అది యూజ్ అవ్వచ్చు అంటూ కూడా ఆ బంగారాన్ని వెతుకుంటున్నారు. అంటే అక్కడ ఉన్న ఎంతైతే బూడిద ఉంటుందో ఆ బూడిదనంతా కూడా వారు కొన్ని స్టిక్స్ లేదంటే ఇంకేదో తీసుకొచ్చి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి వాళ్ళు వెతుకుతూ ఉంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.
సంచులు అదేవిధంగా బ్యాగ్స్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఆ బూడిదనంతా కూడా ఆ బ్యాగుల్లోకి తీసుకెళ్ళి అక్కడి దగ్గరలో ఉన్న ఏదైనా చెరువు దగ్గర కానీ లేదంటే నదుల దగ్గర కానీ అక్కడికి వెళ్ళి వాటర్లో అంటే ఒక జల్లెడ లాంటిది ఏదైనా తీసుకొచ్చి దాంట్లో వేసి బూడిదని వేసి వాళ్ళు వెతుకుతుంటుంటారు. అంటే అందులో ఏదైనా మెరిసే పదార్థం ఏదైనా కనిపిస్తుందా, ఎందుకంటే బంగారం ఇంత భారీ ఎత్తున అగ్ని విపరీతంగా మంటలు చెలరేగాయి కాబట్టి బంగారం ఆర్నమెంట్ లాగా ఉండే అవకాశమే లేదు. సో అప్పుడు బంగారం కానీ లేదా వెండి కానీ ఏదైనా లోహం కానీ మొత్తం మెల్ట్ అయిపోయిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు మొత్తం మెల్ట్ అయినప్పుడు ఆ బూడిదలో వారు ఆ వాటర్లో వేసి వాళ్ళు ఇలా జల్లెడ పట్టడం కానీ ఈ విధంగా చేస్తుంటారు. కాబట్టి కొంచెం మెరిసే పదార్థం ఏదైనా కనిపిస్తే అది వెండి కావచ్చు బంగారం కావచ్చు వారికి ఉపయోగపడుతుంది అంటూ కూడా ఆ విధంగా బూడిద దగ్గరికి వెళ్ళి ఆ బూడిదని తీసుకెళ్తున్న సిచ్యుయేషన్స్ ఒక పక్క చూస్తుంటే వారి బ్రతికి పోరాటానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కావట్లేదు. అంటే ఒక పక్క ప్రాణాలు కోల్పోయిన సిచ్యుయేషన్స్, వారి కుటుంబ సభ్యులు ఎంతో బాధాతప్త హృదయాలతో ఉండుంటారు. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు వారి బ్రతుకు పోరాటం అక్కడికి ముగిసిపోయింది. కానీ ఇప్పుడు వీరి యొక్క బ్రతుకు పోరాటం అనేది ఇక్కడితో స్టార్ట్ అవుతుందేమో అన్న ఆశతో వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకోవడం, బస్తాలలో కాలి బూడిదైపోయిన మృతదేహాలకు సంబంధించిన భస్మం ఏదైతే ఉంటుందో ఆ బూడిదనంతా కూడా ఆ సంచుల్లోకి ఎత్తుకుంటున్నారు. ఆ దృశ్యాలు మీరు ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కాలిపోయిన బస్సు ఏ విధంగా ఉంది, అక్కడ బూడిద ఎంత ఉంది, ఆ బూడిదను తీసుకువెళ్తున్న వారు ఎంతమంది వచ్చారు, అటు మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకోవడము ఈ విధంగా. అంటే వాళ్ళు కూడా పోనీ ఆ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కాదు అని తెలుస్తోంది. సో వారు కూడా కాస్త దూర ప్రాంతాల నుండి వారు ఇటువంటి ఆశతో ఏదైనా దొరుకుతుందేమో, అది ఆశ అనాలా దురాశ అనాలా మనకు అర్థం కావట్లేదు. సో ఆ విధమైన సిచ్యుయేషన్. సో అక్కడికి వెళ్ళడము, ఆ బూడిదనంతా తీసుకొని చెరువు దగ్గర సమీపంలో ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వారు జల్లెడ పడుతూ ఆ బూడిదలో బంగారాన్ని వెండిని వెతుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ చూస్తే అసలు ఏమనాలో ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అసలు కర్నూలు దగ్గర చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 19 మంది దుర్మరణం పాలయ్యారు. బ్రతికుండగానే ఆ మంటలు వ్యాపించడం వల్ల ఊపిరాడక మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. ఈ 19 మందికి సంబంధించి ఏదైతే బూడిద మిగిలిందో ఆ బూడిదలో ఏదైనా వారు ధరించిన బంగారం కానీ వెండి కానీ వారికి లభిస్తుంది అన్న ఆశతో కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అక్కడికి కార్మికులంతా కూడా వెళ్ళి వారి యొక్క బంగారం దొరుకుతుందేమో అన్న ఆశతో బస్తాలలో ఆ భస్మాన్ని వారు బస్తాలలో చేర్చుకొని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి దాన్ని జల్లెడ పట్టడము ఈ విధంగా బంగారం కోసం వాళ్ళంతా కూడా వెతుకులాట ప్రారంభిస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు బస్సు ప్రమాదానికి సంబంధించి అలాగే ఎందుకు బూడిదలో బంగారాన్ని వెతుకుంటున్నారో ప్రజలంతా, సో దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. కర్నూలు జిల్లా చెట్లమలాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో దేశ ప్రజలందరినీ కూడా కలిచివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఈ రోడ్డు సమీపంలో జాతీయ రహదారి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత అధికారులు బస్సును నేరుగా ఈ ప్రాంతానికి తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్లో. ఏదైతే ఇదంతా బస్సులో ప్రయాణించే సమయంలో దాదాపు 46 మంది వ్యక్తులు ఉన్నారు. అక్కడికక్కడే 19 మంది బస్సు అగ్ని ప్రమాదం తర్వాత సజీవ దహనమైన పరిస్థితి. వారి ఈ సంబంధించిన వస్తువులు కావచ్చు లేదా బంగారు మిగతా ఆభరణాలన్నీ కూడా అందులో మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి. కొందరు మహబూబ్ నగర్కు చెందిన వారు కొందరు ఇక్కడికి చేరుకొని ఏదైతే బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత అది ఉండే బూడిది ఏదైతే ఉందో బూడిదినంతా సేకరించి
నేరుగా ఇక్కడ నుండి మహబూబ్ నగర్ చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడికి చేరుకొని బంగారు కావచ్చు లేదా వెండి ఆభరణాలను తీసుకెళ్తున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఆ ఆటో ఏదైతే ఉందో ఇక్కడ నుండి నేరుగా సంచులను తీసుకొని ఆటోలో తరలించి ఒక నీటి సంబంధిత కుంట కానీ లేదా వాటర్ ఉండే ప్రాంతానికి తీసుకెళ్ళి మొత్తం క్లీన్ చేసి అందులో ఉండే ఆభరణాలు ఏమన్నా లభిస్తున్నాయనే కోణంలో వారు ఈ యొక్క ప్రాంతంలో వాటి కోసం అన్వేషిస్తున్న పరిస్థితి. ఈ ఘటన తర్వాత కొందరిని ఈ ఘటన దేశ యావత్తు ప్రజలందరినీ కూడా అందరినీ కలిచివేస్తే వీరు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వాటి కోసం ఈ ప్రాంతానికి చేరుకొని ఈ బంగారు లేదా మిగతా ఆభరణాలు ఏమన్నా లభిస్తాయంటూ ఇక్కడ ఉండే బూడిదని తీసుకెళ్తున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలను చూసి కొందరు నివ్వెరపోతూ ఉన్నారు. మిగతా వారంతా కూడా ఇక్కడ ఉండే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రాంతంలో ఉండే బూడిదనంతా కూడా తీసి క్లీన్ చేసి ఈ ప్రాంతం నుండి తరలించి నీటి సమీపంలో తీసుకొని వెళ్ళి అక్కడ క్లీన్ చేసేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసులు ఘటన చోటు చేసుకున్న తర్వాత బస్సును పక్కన పెట్టిన తర్వాత మిగతా ఈ ప్రాంతంలో లభించిన వాటన్నింటినీ కూడా పోలీసులు తీసుకెళ్ళి తమ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మిగతా ఏదైతే బూడిదిగా మారిన ఈ బూడిద పొడి ఉందో ఆ పొడిని అంతా కూడా ఈ సమీపంలో పడి ఉండడంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి మహబూబ్ నగర్ చెందిన కొందరు ఈ ప్రాంతానికి చేరుకొని ఇటు బంగారు లేదా ఇతర ఆభరణాల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ రాజుతో కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారి 44పై బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. సో వారికి సంబంధించిన బూడిదలో వీరంతా చాలా దూర ప్రాంతాల నుండి ఆ బస్సు ప్రమాదం జరిగిన చోటికి బస్సు ఎక్కడైతే అధికారులంతా కూడా ఒక పక్కన వాళ్ళంతా కూడా పెట్టారు. సో ఆ బస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే మృతదేహాలకు సంబంధించిన బూడిద ఉంటుందో ఆ బూడిదనంతా కూడా ఒక సంచులు తెచ్చుకున్నారు. వారితో పాటు ఆ సంచులలో బూడిదను తీసుకెళ్లి పక్కనే ఉన్న ఒక చెరువులో కుంటలో లేదంటే చెరువు కానీ లేదంటే కుంటలో సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటున్నారు. అంటే వాటర్లో వేసి ఫిల్టర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ఎవరైనా బంగారాన్ని ధరించి ఉంటారు, కొంతమంది వెండిని ధరించి ఉంటారు. సో ఈ విధంగా మహిళలు కానీ పురుషులు కానీ ధరించిన ఆ బంగారం వెండి ఈ అగ్నికి మొత్తం మెల్ట్ అయిపోతుంది కాబట్టి అదంతా కూడా బూడిదలో మిగిలిపోతుంది. ఒకవేళ మాకేదైనా ఈ బంగారం లభిస్తుంది కావచ్చు, వెండి లభిస్తుంది అన్న ఆశతో అనుకోవచ్చు, లేదంటే దురాశతో అనుకోవచ్చు. ఆ మృతదేహాలకు సంబంధించిన బూడిద దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ బంగారం కోసం వెతుకులాటను ప్రారంభించారు. కొంతమంది సజీవ దహనం అయ్యారు అంటూ కూడా డెడ్ బాడీస్ ని వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకోలేని దుస్థితిలో కొంతమంది ఉండి బాధతప్త హృదయాలతో వాళ్ళు ఉన్నారు. సో వారి యొక్క జీవితాలు అక్కడికి ఎండైపోయాయి. కానీ వీరి బ్రతికి పోరాటం కోసం ఇప్పుడు ఈ బూడిద దగ్గరికి వెళ్ళి ఆ బూడిదలో ఏదైనా బంగారం దొరుకుతుందేమో, వెండి దొరుకుతుందేమో, మాకు అదేమైనా యూజ్ అవుతుంది కావచ్చు, మా నిత్యావసర సరుకులకు ఏదైనా ఉపయోగపడుతుంది, మేము జీవించడానికి ఉపయోగపడుతుంది అంటూ కూడా చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఆ బస్సు ప్రమాదం జరిగిన చోటకు వెళ్ళి ఆ బూడిదలో బంగారాన్ని వెతుకుంటున్నారు. ఒక పక్కన చాలామంది 19 మంది సుమారు 19 మంది సజీవ దహనమై ఆ బాడీస్ కూడా కళ్ళారా చివరి చూపు చూసుకోకుండా కుటుంబ సభ్యులు రోదన చెందుతున్నారు. ఇటుపక్క వారి బ్రతుకు పోరాటం కోసం బ్యాగులలో వారి యొక్క చితాభస్మాన్ని తీసుకొని వెళ్ళి ఆ బూడిదలో బంగారాన్ని వెండిని వెతుక్కుంటున్న ఈ నిరుపేదల యొక్క బ్రతుకు సిచ్యువేషన్స్, ఈ రెండు సిచ్యువేషన్స్ని చూస్తూ కూడా ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ఏంటి ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి? కొంతమంది ఎన్నో ఆశలతో ప్రయాణించేటప్పుడు ఈ విధంగా బస్సు ప్రమాదంలో అర్ధాంతరంగా వారి ఆయువులను ముగించాల్సి వచ్చిన పరిస్థితులు ఒకవైపు ఉంటున్నాయి. మరొక వైపు వారి యొక్క చితాభస్మంకి సంబంధించి ఏదైనా బంగారం కానీ వెండి కానీ వారు వేసుకున్నవి ఆ అగ్నికి ఆహుతైపోయి మెల్ట్ అయిపోయి ఉంటాయి. సో వాటిని వెతుక్కునే సిచ్యువేషన్స్లో వీరంతా కూడా దూర ప్రాంతాల నుంచి ఆ ప్రమాద స్థలికి చేరుకొని ఆ బూడిదను బ్యాగుల్లో నింపుకొని వెళ్ళి ఆ చెరువులు నదుల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళల్లో వాటిని ఫిల్టర్ చేసుకుంటూ కూడా ఏదైనా మెరిసే వస్తువు ఏదైనా కనిపిస్తుందా, అది బంగారమేమో అంటూ కూడా వారు అత్యాశతో లేదంటే ఆశతో అనుకోవచ్చు. సో ఈ విధంగా వారి బ్రతుకు పోరాటానికి నెట్టుకొస్తున్నారు.